కార్యక్రమం చేశాం. మన ప్రధాన డిమాండ్ ఒకటే, మీ అందరికి తెలుసు. ఈ రోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు తెలంగాణ రాష్ట్రంలో సవరించడం లేదు కాబట్టి అవి సవరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మనం పోరాటం చేస్తా ఉన్నాం. మన డిమాండ్ 26,000 రూపాయలు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుడి యొక్క కుటుంబం, భర్త, భార్య, 2 పిల్లలు, వాళ్ళ మీద ఆధారపడేటువంటి తండ్రో, తల్లో, అత్తనో, మామనో ఉంటే వాళ్ళందరికి సంబంధించినటువంటి ఆహారం ఖర్చులు, అలాగే బట్టల ఖర్చులు, ఇంటి అద్దె ఖర్చు, అలాగే ఇంధనం ఖర్చు, కరెంటు బిల్లులు, అలాగే విద్యా వైద్యం సౌకర్యాలు, ఆ తర్వాత ఇతరత్ర పండుగలు, కార్యక్రమాలు ఏమైనా వస్తే, పెళ్లిళ్ళు వస్తే వాటికి సంబంధించిన ఖర్చులు కూడా లెక్కేసుకుంటే అవి సుమారుగా ఒక అన్స్కిల్డ్ వర్కర్ కు, ఈ రోజు అపాయింట్ అయినటువంటి ఒక అన్స్కిల్డ్ వర్కర్ కే 26,000 రూపాయలు ఇవ్వాలని సిఐటి డిమాండ్ చేస్తా ఉన్నాం మనం. ఇది మనం చెప్తున్న డిమాండ్ కాదు, ఇది మనందరికి తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ 1957లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ యొక్క ఆధ్వర్యంలో ఆనాడు మేనేజ్మెంట్ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ ప్రతినిధులు కలుసుకొని ఒక ఫార్ములా రూపొందించారు. ఈ దేశంలో కనీస వేతనం ఎట్లుండాలి, ఎంత ఉండాలో డిసైడ్ చేశారు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా ఎంతైతే కార్మికుల కుటుంబం ఖర్చు అవుతుందో అది లెక్కలేసి చెప్పాలని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి న్యూట్రిషన్ డైరెక్టర్ గా దేశానికి ఉన్నటువంటి ఒక ఆక్ట్రాయిడ్ అయినటువంటి ఒక వ్యక్తి, ఆయనకు అప్పగించారు ఆ బాధ్యత. ఆయన ఒక ఫార్ములా ఇచ్చాడు. ఆ ఫార్ములా ప్రకారం ఈ కనీస వేతనం ఈ దేశంలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఒక నిర్ణయం చేశాడు. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేసింది, యాజమాన్య సంఘాలు ఆమోదం చేసినాయి, అలాగే కార్మిక సంఘాలు ఆమోదం చేసినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో వాటి ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏమవుతుంది, అమలు కావటం లేదు. ఈ రోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మన లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీస వేతనాలు ఫైనల్ చేసేటప్పుడు దాన్నే రాస్తారు. అక్కడ ఐఎల్సి తీర్మానం రాస్తారు, ఆక్ట్రాయిడ్ ఫార్ములా రాస్తారు, ధరల ప్రకారంగా రాస్తారు. అన్ని రాసి 26-30 రూపాయలు వాస్తవంగా రావాలని చెప్పేసి రాసుకుంటూ ఫైనల్ కన్క్లూజన్ లో చివరికి ఏం రాస్తారంటే 10,000, 11,000, 12,000 రికమెండేషన్ చేస్తారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. అంటే మన కార్మిక శాఖ అని, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ సైంటిఫిక్ గా పెరిగిన ధరలు మన కార్మిక వర్గానికి జీతాలు ధరలకు అనుగుణంగా అమలు చేయడం లేదని చెప్పి తెలుస్తా ఉంది. అందుకే మనం తెలంగాణ రాష్ట్రం రాకన్నా ముందు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు 2006 నుంచి 12 మధ్య కాలంలో ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాలు సవరణ చేశారు. ఉదాహరణ చెప్పాలంటే కాంట్రాక్ట్ లేబర్ యొక్క అన్స్కిల్డ్ వర్కర్ కు బేసిక్ 5,579 రూపాయలు ఉంది. ఈ 5,579 రూపాయల బేసిక్ ఎప్పుడు నిర్ణయం చేశారు? 2012లో చేశారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల క్రితము ఆనాడు 5,579 రూపాయలు అన్స్కిల్డ్ వర్కర్ కు ఒక బేసిక్ నిర్ణయం చేశారు. సెమీ స్కిల్డ్ అయితే ఇంకొక 1000 పెంచారు, స్కిల్డ్ అయితే ఇంకొక 1000 పెంచారు, హైలీ స్కిల్డ్ అయితే ఇంకొక 1000 పెంచారు. అంటే అంతా కలిపినా 10,000. బాగా స్కిల్డ్ వర్కర్ గా పనిచేసేటువంటి వ్యక్తి కూడా కాంట్రాక్ట్ లేబర్ కు ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు లేబర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోల ప్రకారంగా తీసుకుంటే 5,000 నుంచి 10,000 మధ్యన బేసిక్లే ఉన్నాయి. దానికి వీడియో కలుపుతా ఉన్నారు. ఈ 12 ఏళ్ల కాలంలో వీడియో పాయింట్ ఎంత పెరిగినాయి? 6,000 పెరిగినాయి. 6,000 రూపాయలు పెరిగినాయి. అంటే ఈ 12 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయలు, 7,000 రూపాయలు వీడియో రూపంలో పెంచారు. 5,000కు ఈ 6,000 కలిపి 11,500. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ కు కనీస వేతనం ఇండస్ట్రీస్ లో అమలు చేయాలి. అంటే 12 సంవత్సరాల కాలంలో 6,000 రూపాయల ధరలు మాత్రమే పెరిగినాయా? సరే పెరిగినాయి అనుకుందాం, మరి కనీస వేతనం బేసిక్ పెంచాలి కదా, 5 ఏళ్లకు ఒకసారి పెంచాలి కదా. 5 ఏళ్లకు ఒకసారి పెంచాలని చెప్పేసి కార్మిక చట్టం రూల్స్ లో ఉంది కదా. కానీ ఈ కార్మిక శాఖ యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల యజమానులకు లొంగిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి లంచాలు తీసుకొని కార్మికుల కడుపులు కొడుతున్నారు ఇది అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో దానం నాగేందర్ గారు లేబర్ మినిస్టర్ ఉండే. ఈ పేపర్ బోర్డులో కానీ, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో కానీ, స్పిన్నింగ్ మిల్స్ లో కానీ ఆ రోజు ధరలకు అనుగుణంగా 6,000 రూపాయలు బేసిక్ ఉండాలని చెప్పి రికమెండేషన్ వస్తే ఆయన 3,900 బేసిక్ నిర్ణయం చేశారు. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లో ఇప్పటికీ 15 సంవత్సరాలు అయిపోయినా 3,390 రూపాయలు, 3,900 బేసిక్ ఇప్పటికీ కొనసాగుతా ఉన్నది.
2012లో ఉన్నట్టు 5,579 ఇప్పటికి కొనసాగుతా ఉంది. 3 నుంచి 5,000 మధ్యనే ఆనాడు మంత్రి కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి మంత్రి కావచ్చు, లేదు కార్మిక శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నాయన నరసింహారెడ్డి గారి కాలంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీస వేతనాలు పెరగలేని విషయం మనకు తెలిసింది. అందుకే కనీస వేతనాల సవరణ కోసం ఆ రోజు నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. ఈ కేసీఆర్ ప్రభుత్వం గతంలో వచ్చింది, హడావిడి చేశారు, తూతూ మంత్రం చేశారు, సలహా మండలి ఏర్పాటు చేశారు. 3 సార్లు కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటైంది. ఈ 3 సార్లు నేను మల్లికార్జున గారు మెంబర్స్ గా ఉన్నాం. దాంట్లో C8 తరఫున మేము ఒకటే చెప్పాం, పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు నిర్ణయం చేయాల్సిందని చెప్పేసి సలహా మండలిలో తీర్మానాలు మేము చేపించాం మన C8 తరఫున. ఆ రకంగా ఫైట్ చేశాం. ఆ తర్వాత ఏం చేశారు, తర్వాత టిఆర్ఎస్ కాలంలో 2021 జూన్ నెలలో 18,000 నిర్ణయం చేస్తూ ఒక డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. 18,000 పెట్టారు బేసిక్. పర్వాలేదు, ఉన్నంతలో మంచిదే కదా, అదైనా బెటర్ అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఆ 18,000కు సంబంధించి ఎప్పుడైతే బయటకు వచ్చిన జీవోలు ఎంబడి యాజమాన్య సంఘాలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో యాజమాన్య సంఘాలు అసోసియేషన్లంతా మీటింగులు పెట్టుకొని ఆనాడు కేటీఆర్ గారిని కేసీఆర్ కలిసి మాట్లాడుకొని ఏం చేశారో తెలియదు, సూట్ కేసులు ఇచ్చారో మరి ఏం చెప్పారో భయపెట్టారో ఏం చేశారో తెలియదు మనకు. కానీ ఆ జీవోల్ని ఆ ప్రభుత్వం తొక్కిపెట్టింది, అమలు చేయకుండా కార్మికులకు అన్యాయం చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 18,000 అమలు చేయమని చెప్పేసి మనం పోరాటం చేశాం, ధర్నాలు చేశాం. కానీ గత ప్రభుత్వం అమలు చేయలేదు. యజమాన సంఘాలకు లొంగిపోయింది, యజమానులకు లొంగిపోయింది. ఆ రకంగా ప్రభుత్వం నష్టం చేసింది. మళ్ళీ కార్మిక వర్గం అంతా ఆలోచన చేసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. మా జీతాలు పెరుగుతాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? డిసెంబర్ లో వచ్చింది. మనం అనుకున్నాం ఒక 6 నెలలు సంవత్సరమో టైం ఇస్తాడు, చర్చలు చేస్తాడు, అన్ని సంఘాలు పిలుస్తాడు, కనీస వేతనాల సలహా మండలి ఏర్పాటు చేస్తారు, ఆ ప్రతిపాదనలు కూడా తెప్పించుకుంటారు, అందరితో మాట్లాడి ఇది ప్రజాపాలన అంటున్నారు, కార్మిక ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి జీతాలు పెంచాలని చెప్పేసి మన కార్మికులందరూ ఎదురు చూశారు. అది పరిశ్రమల కార్మికులు కానీ, సింగరేణి కార్మికులు కానీ, హాస్పిటల్ వర్కర్లు కానీ, ఎలక్ట్రిసిటీ వర్కర్స్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికులు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ, మున్సిపల్ వర్కర్లు కానీ, ఇంకా అనేక రకాల ఇప్పుడు నిమ్స్ కార్మికులు వచ్చారు, అనేక రంగాల కార్మికులకు వచ్చి ఉన్నారు. అందరి ఆశ ఏమిటంటే రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేస్తారు అనుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది కదా, ప్రజాపాలన పెట్టింది కదా, రోజు అక్కడ కలుస్తున్నారు కదా, మేము ఇచ్చిన దరఖాస్తులు ఎమ్మడే సంతకం పెట్టి పాస్ అయిపోతాయి, మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పేసి గత 8 నెలలుగా దరఖాస్తులు ఇస్తూనే పోతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? ఒక నెల రోజులు కూడా గడవలే, మనకి ఎవరికి తెలియదు, మనం ఇంకా కాంగ్రెస్ గెలిచిన ఊపిలో మైకంలో ఉన్నాము. కానీ వచ్చినటువంటి జనవరి 30వ తేదీ నాడు ఆయన డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిండు. జనవరి 30వ తారీఖు అంటే 2 మాసాలు కూడా కాలేదు, మనకి ఎవరికి తెలియదు. తెలవకుండానే రాత్రికి రాత్రి ఒకటే రోజులో ఈ లేబర్ కమిషన్ ద్వారా మొత్తం జీవోలను రిలీజ్ చేయించిన డ్రాఫ్ట్ జీవోలు, ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇప్పించేశాడు. మనం వచ్చి చూసుకున్నాం కంప్యూటర్లో, ఏంటి కొత్త జీవోలు ఇచ్చాడంట, జీతాలు పెరిగాయమని మనం అనుకున్నాం. కానీ తెరిచి చూస్తే ఏముంది, ఏమీ లేదు. ఏమి ఇచ్చాడంటే ఉదాహరణకు గతంలో ఉన్నటువంటి ఒక బేసిక్ ని కొత్త పెరిగినటువంటి డిఏ ఎంతవరకు అయితే పెరిగిందో మన జనవరి వరకు దాన్ని అంతా కలిపి ఒక బేసిక్ చేసాడు. కొత్తగా పెంచింది ఏమి లేదు. నువ్వు జీవోలు ఇచ్చినా ఇవ్వకపోయినా, పెంచినా పెంచకపోయినా కార్మికులకు వచ్చేటువంటి 11,000 రూపాయలని నీ 11,000 ఇస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని మోసం చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది, కార్మికుల యొక్క కడుపులు కొట్టింది. పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల కడుపులు నింపడానికి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మన మీద దాడి చేసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే 11,000, 12,000 చొప్పున మళ్ళీ ప్రీమియం నోటిఫికేషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు మీరు? మేము అడుగుతా ఉన్నాం, C8గా మేము అడుగుతా ఉన్నాం. ఏమి కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రతిపాదనలు తీసుకోలేదు, సలహా మండలి ఏర్పాటు చేయలేదు. నీ సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు ఇప్పటి వరకు. ఏ రెజల్యూషన్స్ లేకుండా, ఏమీ లేకుండా నువ్వు డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఇచ్చేసినావు. రాత్రి ఇచ్చేసినావు, 2 నెలలు టైం పెట్టినావు. అయినా మనం ఇచ్చాం, కానీ ఈ రోజు వరకు ఏం ఉలుకు పలుకులేదు. మరి జనవరిలో నువ్వు నోటిఫికేషన్ ఇస్తే ఫిబ్రవరి, మార్చికే పీరియడ్ అయిపోయింది కదా, 60 రోజులు దాటిపోయింది. మరి దాటిపోయిన తర్వాత కార్మిక సంఘాలు పిలిచి ఎందుకు నువ్వు చేయలేదు? ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం. మరి ఇప్పుడు జనవరి చూసుకుంటే ఇప్పుడు 8 నెలలు అయిపోతా ఉంది. ఈ ప్రభుత్వం ఏమైనా సిద్ధంగా లేదు. అందుకే ఈరోజు మనం ధర్నా కార్యక్రమం పెట్టాం. 6 నెలల క్రితం నువ్వు జీవోలు ఇచ్చి పాత జీతమే ఇస్తామంటున్నావు, ఖబర్దార్, మాకు 26,000 రూపాయలు మళ్ళీ దాన్ని మార్చాలి, జీవోల్ని కొత్త జీవోలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు C8గా మన పోరాటాన్ని కొనసాగిస్తా ఉన్నాం. కనీస వేతనాల సలహా మండలి కూడా ఏర్పాటు చేయలేదు, ఏ కార్మిక సంఘాల ప్రాతినిధ్యం లేదు. రాజకీయ నిరుద్యోగ పేరిట ఎవరో ఒక సింగరేణి నాయకుని, జనక్ ప్రసాద్ అని చెప్పేసి INTS నాయకుని చైర్మన్ గా ప్రకటించారు. ఎట్లా ప్రకటిస్తారు?
కనీస వేతనాల చట్టం ప్రకారం ఎట్లా ఉంది? నీ జిఐడి డిపార్ట్మెంట్ జీవోలు ఇస్తారా? ఆయన వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాడా? ఏం హక్కు ఉంది ప్రమాణ స్వీకారం చేయడానికి? ఏ విధంగా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ లో ప్రమాణ స్వీకారం చేపిస్తారు? అంటే రాజకీయ నిరుద్యోగులకు కొంతమంది పదవులు ఇవ్వడానికి కార్మిక శాఖ ఉందా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకే అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి, అందరికీ ఒక ప్రాతినిధ్యం కల్పించాలి, అఫీషియల్ బోర్డు ఏర్పాటు చేయాలి, బోర్డులో చర్చ చేయాలి, బోర్డు ప్రతిపాదన తీసుకోవాలి, అప్పుడు ఈ గవర్నమెంట్ జీవోలు ఇవ్వాలి. ఈ ప్రాసెస్ ఏం లేకుండా అక్రమంగా చట్ట వ్యతిరేకంగా ఇల్లీగల్ గా ఈ రోజు పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు లొంగిపోయినటువంటి కమిషనర్ ఆఫీస్ ఈ రోజు మన కార్మికులకు అన్యాయం చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే సోదరులారా, మన నాయకులు చాలా మంది ఉన్నారు, చాలా విషయాలు చెప్తారు. అందుకే ఈ కనీస వేతనాల తతంగం ఇలా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందుకే 5,000కు, 6,000కు, 7,000కు, 8,000కు బతకాల్సిన పరిస్థితి. ఒక లిఫ్ట్ ఆపరేటర్ చెప్పాడు నాకు నిజామాబాద్ వచ్చి, అయ్యా మీకు జీతం ఏంటంటే నాకు 20 సంవత్సరాల సర్వీస్ ఉంది, నాకు 6,000 జీతం వస్తుంది అంటున్నాడు. ఎవరైనా 6,000 ఎట్లా బతుకుతారు? 6,000తో ఒక లిఫ్ట్ ఆపరేటర్ బతుకుతారా? ఒక శానిటేషన్ వర్కరు, హాస్పిటల్ వర్కరు 8,000కు, 7,000కు, 9,000కు బతుకుతారు ఎవరైనా? 10,000తో బతికే పరిస్థితి ఉందా? అది కూడా 6 నెలలకు, 3 నెలలకు సంవత్సరమైన జీతాలు రావు కదా. లేదు, ఇక్కడ అన్మెయిన్ వర్కర్స్ ఎలసిటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు జీతమే రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కమిషన్ల మీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. కమిషన్ల మీద, ఇన్సెంటివ్ల మీద, రోజువారీ కూలీ మీద 5,000కు, 6,000కు ఎట్లా బతుకుతారు ఈ డిపార్ట్మెంట్ లో ఈ యొక్క రాష్ట్రంలో అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. అందుకే కనీస వేతనాలు పెంచాల్సిందే, కార్మిక చట్టాలు అమలు చేయాలా. ఎక్కడ పోయినా 12 గంటల పనే ఉంది, ఎక్కడ పోయినా పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, బోనస్ ఉండదు, సెలవులు ఉండవు, గ్రాట్యుటీ ఉండదు. మొత్తం వలస కార్మికులకైతే మొత్తం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ చట్టాలు అమలు చేయకుండా పనిచేపిస్తా ఉన్నారు. అందుకే కార్మిక చట్టాలు అమలు లేదు ఈ రాష్ట్రంలో, కనీస వేతనాలు అమలు లేదు, వలస కార్మిక చట్టం అమలు లేదు. ఇటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ విధానాలనే రేవంత్ రెడ్డి కొనసాగిస్తా ఉన్నాడు. పారిశ్రామికవేత్తలతో మీటింగ్ పెడతా ఉన్నాడు, అమెరికా పోతున్నాడు, జర్మనీ పోతున్నాడు, జపాన్ పోతున్నాడు, ఇతర దేశాలు తిరుగుతున్నాడు. రండి మా రాష్ట్రానికి అంటున్నాడు, భూములు ఇస్తా ఉన్నాడు, నిధులు ఇస్తా ఉన్నాడు, నీళ్లు ఇస్తా ఉన్నాడు. ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది, రీజనల్ రింగ్ రోడ్ కడతాను, వచ్చి పరిశ్రమలు పెట్టుకోమని చెప్పేసి రోజు పెట్టుబడిదారుల ముందు సాగిల పడుతూ వాళ్ళ పాద పూజలు కొనసాగుతా ఉన్నారు. ఇందుకా మీ కాంగ్రెస్ ని గెలిపించింది, ఇందుకా మీ కాంగ్రెస్ ని ఓట్లేసింది, ఇందుకా ఈ యొక్క కార్మిక వర్గ అధికారులు తీసుకొని వచ్చింది ఈ పెట్టుబడిదారులకు సేవ చేయడం కోసం అని చెప్పి ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరిని, విధానాన్ని మార్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాలు పెంచాలి, ఈ సలహా మండలి ఏర్పాటు చేయాలి, కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పేసి సిఐటి యొక్క ఈ ధర్నా సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నాను.